హైదరాబాద్ పాత బస్తీలో జరిగిన ఘోర అగ్ని ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 17 చేరింది. మీర్ చౌక్లో ఉన్న గుల్జార్ హౌస్లోని ఒక భవనం మొదటి అంతస్తులో జరిగిన అగ్ని ప్రమాదంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కృష్ణా పెరల్స్ మోదీ పెరల్స్ షాప్లో ఏసీ కంప్రెషన్ బ్లాస్ట్ అవ్వడంతో ప్రమాదం జరిగింది. మంటలు దాని వెనకే ఉన్న ఇంట్లోకి వ్యాపించడంతో నిద్రలోనే ముగ్గురు మృతి చెందారు. కొందరికి ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. మృతులందరూ 4 కుటుంబాలకు చెందిన వారని, ఉమ్మడి కుటుంబంగా ఉంటూ మృత్యాల వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. గాయపడిన వారిలో 5గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అగ్ని ప్రమాదం ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. అధికారులతో ప్రమాదం గురించి మాట్లాడి గాయాలైన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో ఘటనా స్థలానికి మంత్రి పొన్నం ప్రభాకర్, ఫైర్ డీజీ నాగిరెడ్డి చేరుకున్నారు. ఘటనపై పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఫైర్ సిబ్బంది సమయానికి స్పందించారని అన్నారు. ఇరుకు గల్లీలు ఉన్న కారణంగా ఆటంకం కలిగిందన్నారు. ప్రమాదం జరుగుతుందని ఎవరూ ఊహించలేదన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. ఈ ప్రమాదం కారణంగా చార్మినార్ వైపు వెళ్లే ప్రధాన రహదారులను తాత్కాలికంగా పోలీసులు మూసివేశారు. అలాగే ఇందులో గాయపడిన వారిని ఉస్మానియా ఆసుపత్రి, డిఆర్డీఓ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే కాసేపటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. అధికారులతో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. అలాగే గాయపడిన వారికి అన్ని విధాలా అండగా ఉంటామని, మెరుగైన చికిత్స అందించాలని అధికారులకు కిషన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇక ఈ ఘటనపై మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు స్పందించారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. जब जो समर आता, मानसून आता, जब पहले ही प्लान कर लेना। है को बोलो तो ऐसे इंसिडेंट होते रहते, डेंसिटी ज्यादा रहता, थोड़े एरिया में वो घरा ज्यादा रहते, नहीं तो कमर्शियल स्पेस ज्यादा रहता। तो जिम्मेदारी गवर्नमेंट के साथ आवाम को भी जिम्मेदारी है। कई को बोलो तो पुराने एसियां लगा लेके उसमें वो कंप्रेसर फेल हो गया बोल के, नहीं तो शॉर्ट सर्किट हुआ बोल के ऐसा सवेरे से बात कर रहे थे। मगर जिम्मेदारी सिटीजन का भी जिम्मेदारी रहता। मैं सबसे गुजारिश है, इंसिडेंट हुआ, मासूम लोग मर गए, उनको श्रद्धांजलि देते हुए गवर्नमेंट भी आगे बढ़ के उनके रक्षा करो। सर कितने लोग मर गए सर? अभी पुलिस के हिसाब में देखे तो 8 लोग बोल रहे, वहां पर देखे तो 17 लोग मर गए बोल के बोल रहे। 3-4 बजे तक सब रिपोर्ट आता। जब
ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. మృతి చెందిన వారికి 2 లక్షల రూపాయలు, గాయపడ్డ వారికి 50,000 రూపాయలు పరిహారం ప్రకటించారు. చాలా fog పైన because of that suffocation అయింది. ఫైర్ డిపార్ట్మెంట్ they are trying to completely remove the fire. Still some smoke, fog is there, so that is being removed, some smoke, so that is also being taken care. So total ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ ప్రకారం 17 పీపుల్, దాంట్లో కొన్ని పిల్లలు కూడా ఉన్నాయి, ఫీమేల్ కూడా ఉన్నాయి. సో 17 పీపుల్ హాస్పిటల్కి షిఫ్టింగ్ జరిగింది. సో 17 పీపుల్లో సో ఫార్ యాజ్ పర్ అవర్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ 8 పీపుల్ హ్యావ్ బీన్ సీమ్ టు హ్యావ్ డైడ్ అండ్ they were shifted to Yashoda Hospital. So doctors have declared them dead. So they have been shifted to Osmania mortuary. For others, we are gathering the information, and as far as complete information is available, DCP South Zone will brief you, or some senior officer will brief you. There is no need for any kind of misinformation. So as per information available so far, 8 people have died, 17 have been shifted to the various hospitals, and further information will follow. As far as fire is concerned, fire is completely controlled. Little bit smoke is there, that also being controlled. Police has taken all safety measures so that access to this site of fire has been controlled. Officers are posted here, and they are ensuring that nobody unauthorized enters the area, and the entire thing is kept safe. So from police side and fire department side, we are taking all steps to help the family. Thank you. ఈరోజు ఉదయం సుమారు 6 గంటల ప్రాంతంలో మోడీ ప్లేయర్స్ అనేటువంటి యొక్క ముత్యాల అమ్మేటువంటి దుకాణం ఏదైతున్నదో ఆ షాపుకు సంబంధించినటువంటి కుటుంబము ఆ వెనుక పైన వాళ్ళు నివాసం ఉంటారు. ప్రాథమిక సమాచారం ప్రకారము షార్ట్ సర్క్యూట్తో ఈ ప్రమాదం జరిగినట్టు మరి పోలీసు అధికారులు కానీ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు అంచనా వేస్తున్నారు. ఇంకా చాలా పెద్ద ప్రమాదం ఇది. కానీ ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించి కొంత రిలీఫ్ యాక్టివిటీలో ఆలస్యం జరిగింది. ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్లకు ఆక్సిజన్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ లేకున్నాయి. దాని కారణంగా వెంటనే వాళ్ళు లోపలికి వెళ్ళలేకపోయారు. అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాటర్ కూడా తొందరగా పంపించలేదని ఆ కుటుంబ సభ్యులు బాధపడతా ఉన్నారు. ఏదైనప్పటికీ కూడా చాలా పెద్ద ప్రమాదము. ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో కూడా మనము హైదరాబాద్ నగరంలో అనేక ప్రమాదాలు చూస్తూ ఉన్నాము. ఈ ప్రమాదాల నివారణ కోసము రెగ్యులర్గా మానిటరింగ్ టీమ్స్ ఇటు ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, జిహెచ్ఎంసీ కానీ, పోలీస్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ ఈ 4-5 శాఖలు సమన్వయం చేసుకుంటూ జనసాంద్రత ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ యొక్క ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇదేదో రాజకీయపరమైనటువంటి అంశం కాదు. ఎవరిని విమర్శించాల్సినటువంటి పద్ధతి కూడా మంచిది కాదు. అందరము కలిసి ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాలి. ఈరోజు చాలా పసిపిల్లలు కూడా ఇందులో చనిపోవడం జరిగింది. షాపు సంబంధించినటువంటి ఓనర్ కూడా ఇందులో సిక్కై ప్రమాదానికి ఎదురయ్యాడు. చాలా మంది కుటుంబ సభ్యులు ప్రమాదం జరిగిన తర్వాత దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా రిలీఫ్ యాక్టివిటీ అప్పటికింకా ప్రారంభం కాలేదు. కాబట్టి మనము మరింతగా ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్లకు ఇది ఆ రకంగా చూస్తే
Police got the information around 6:15, and immediately police department and fire tenders have rushed, and they have extinguished the fire. So far 17 people they were shifted. Most of them were in unconscious state, and as of now the report is that 8 of them were brought dead in the hospital, and our team is there in all the hospital and OGH also. This area, it's a jewelry shop area, and family members they have requested to seal it off, so we are sealing it off. The fire department had also made a pathway through the staircase upstairs to rescue the family members. That area also we are sealing off, so it is requested that the entire public also cooperate. We are sealing off the area, and all the claims and counter claims on the property inside will be verified in front of the magistrate, and case will be booked and necessary action will be taken, and whatever is the update we'll keep on briefing them. As of now, the DFO and the fire due to short circuit. ఎంతమంది మ్యామ్ డెత్ 17 స్థానిక డీసీపీ కూడా టోటల్ 8 తరలించారు మరి అంతమందిలో ఇంకెంతమంది చనిపోయారు? ఫైర్ డిపార్ట్మెంట్కు సమాచారం రాగానే వెంటనే నిమిషాల్లో ఫైర్ సిబ్బంది ఇక్కడికి వచ్చి ఈ అగ్ని ప్రమాద నివారణ చర్యలు చేపట్టినారు. ఈ సందర్భంలో అందులో నివసిస్తున్నటువంటి 17 మందికి తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగింది. వాళ్ళందరినీ హాస్పిటల్కు తీసుకుపోవడం జరిగింది. వివిధ హాస్పిటల్లో ఉన్నారు. కొంతమంది మెజారిటీగా చనిపోయినారనేటువంటి వార్త ఉంది. పూర్తిగా వాటి అంశాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు వారి కుటుంబ సభ్యులకు సంబంధించి ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడినారు. ఇమీడియట్ గా ముఖ్యమంత్రి గారు సంబంధిత అధికారులకు మాకు ఇమీడియట్ గా ఆదేశాలు ఇవ్వడంతో పాటు ఇక్కడికి వచ్చి అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ఎక్కడ కూడా బాధిత కుటుంబాలకు ఇబ్బంది కలగద్దు, వీలైనంత వరకు ఇమీడియట్ గా మెడికల్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చి సంబంధిత పోలీస్ కానీ ఫైర్ కానీ అన్ని రకాల చర్యలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. సంఘటన ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు దురదృష్టకర సంఘటన చెప్పినారు. వాళ్ళని కుటుంబాలను ఆదుకోవడానికి సంబంధించిన విషయాలలో ప్రభుత్వం వెంటనే ఉన్నతాధికారులు స్పందిస్తారు. సంబంధిత కుటుంబానికి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సానుభూతి ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం. దీని మీద రాజకీయాల వద్దు, ఎవరేం మాట్లాడి అందరూ కూడా కలిసి ఈ ఆపద సమయంలో వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి అండగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించినారు. ముఖ్యమంత్రి గారు కూడా ఆ బాధిత కుటుంబాలతో టెలిఫోన్ లో ఇప్పుడే మాట్లాడినారు, మేమే మాట్లాడించినాం. సో మేము మా యొక్క పునరావాస చర్యల్లో ప్రభుత్వం మొత్తంగా అన్ని శాఖలకు సంబంధించి ఇక్కడ ఉన్నాం. ఆ బాధిత చనిపోయినటువంటి వాళ్ళకి సంబంధించి కానీ మిగతా అన్ని రకాల 6:16 ఫైర్ డిపార్ట్మెంట్ కు సమాచారం రాగానే వెంటనే నిమిషాల్లో ఫైర్ సిబ్బంది ఇక్కడికి వచ్చి ఈ అగ్ని ప్రమాద నివారణ చర్యలు చేపట్టినారు. ఇప్పుడు సంఘటన స్థలం నుంచి మా ప్రతినిధి బ్రహ్మం అయితే రెడీగా ఉన్నారు, లైవ్ లో చూసిద్దాం. చెప్పండి బ్రహ్మం, అసలు అగ్ని ప్రమాదం ఎలా జరిగింది, దీనికి గల కారణాలు ఏంటి, ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఇక్కడ ఉన్నటువంటి సమాచారం ఏంటంటే 8 మంది ఇప్పటిదాకా శవాలు దొరికాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. మృతదేహాలను గుర్తించినట్లు కూడా తెలుస్తోంది. అదేవిధంగా దాంట్లో నుంచి కొంతమంది కూడా ఉన్నారనమాట. అండ్ అదేవిధంగా బాధిత కుటుంబ ఫ్యామిలీలు అయితే తీవ్ర ఆవేదన అయితే చెందుతున్నారు. ఎవరెళ్ళినా కూడా కనీసం మాట్లాడే పరిస్థితి కూడా లేదు. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎలా ఉందంటే చిన్న చిన్న గల్లీలు, చిన్న చిన్న సందులు, బిల్డింగ్స్ కూడా ఎలా ఉన్నాయంటే చాలా చిన్న బిల్డింగ్స్. నాకు తెలిసి ఫైర్ జరుగుతుంది అని అంటే కూడా సేఫ్టీ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు.
హలో బ్రహ్మం, ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? మానస, ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందంటే తీవ్ర గందరగోళంగా ఉంది. ఎందుకంటే అసలు ఎంతమంది డీజీపీ వచ్చారు, చాలా మంది రాజకీయ నాయకులు కూడా వచ్చి వెళ్తున్నారు, కానీ అసలు ఏం జరిగింది, ఎంతమంది క్లియర్ కట్ గా చనిపోయారు అనేది, అంటే మృతదేహాలు అని చెప్తున్నారు కానీ ఇంకా లోపల ఎంతమంది ఉన్నారనేది మాత్రం చెప్పట్లేదు. బట్ మొత్తంగా చూసుకుంటే భారీ సంఖ్యలోనే ప్రాణ నష్టం జరిగినట్టు కనిపిస్తుంది. చిన్నపిల్లలు కూడా ఇందులో ఉండే సమాచారం కూడా తెలుస్తుంది. మీరు చూసుకోవచ్చు, ఫైర్ ఇంజన్ కూడా కనిపిస్తుంది ఇక్కడే. ఫైర్ ఇంజన్ సిబ్బందులు కూడా సహాయక చర్యలు అందిస్తున్నారు. అదేవిధంగా పోలీస్ సిబ్బంది కూడా ఇక్కడ తీవ్ర జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. బ్రహ్మం, ఇలాంటి సంఘటనలు ముందు ముందు జరగకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందంటారు? ఇక ఇదే అంశంపై మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, దీనికి గల కారణాలు ఏంటి, దీనికి ప్రభుత్వం ఎలా స్పందించిందంటారు? మీర్ చౌక్ అగ్ని ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య దాదాపు 17కు చేరింది. మరింత పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే గాయపడిన వారిలో దాదాపు 5 నుంచి 7 వరకు సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం ప్రమాదం జరిగిన సమయంలో 30 అంటే ఆ ఫస్ట్ ఫ్లోర్ లో ఏదైతే ప్రమాదం జరిగిన భవంతిలో ఫస్ట్ ఫ్లోర్ లో ఆల్మోస్ట్ 30 మంది దాకా నివాసం ఉన్నట్టు తెలిసింది. స్పాట్ లోనే 3 చనిపోక మిగతా వారందరూ కూడా సివియర్ బర్న్ తో చాలా కాలిన గాయాలతో ఆసుపత్రిలో ఉస్మానియా కావచ్చు, డిఆర్డిఓ కావచ్చు, లేదా యశోద కావచ్చు, నియర్ బై ఉన్నటువంటి ప్రముఖ ఆసుపత్రుల్లో తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నప్పుడు కూడా ఆ పరిస్థితి విషమించి ఆల్మోస్ట్ అంటే ఆసుపత్రిలోనే దాదాపు 14 మంది దాకా చనిపోయినట్టుగా తెలుస్తుంది. ప్రమాద కారణాలపై రకరకాల వాదనలు వస్తున్నాయి. ఎయిర్ కంప్రెషన్ పేలిందని ఒక రీజన్ చెప్తున్నారు. దానికి ముందు షార్ట్ సర్క్యూట్ జరిగిందని ఇంకో మాట చెప్తున్నారు. షార్ట్ సర్క్యూట్ తో పాటుగా అదే సమయంలో ఎయిర్ కంప్రెషన్ యొక్క గ్యాస్ ఒకసారిగా లీక్ అయ్యి మంటలు అంటుకొని పేలిందని కూడా చెప్తున్నారు. దీనికి కూడా స్పష్టమైనటువంటి ఇది కూడా ఇప్పటివరకు లేదు. బట్ పొలిటికల్ గేమ్ అయితే నడుస్తూ ఉంది ఈ ఘటన పైన. ఇప్పటికే విపక్షాలు పెద్ద ఎత్తున కేంద్ర మంత్రి స్వయంగా కిషన్ రెడ్డి అక్కడ ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించారు, బాధితులతో మాట్లాడారు. అధికారులతో విషయాలు తెలుసుకున్న తర్వాత చాలా స్పష్టంగా నిర్లక్ష్యం ఉంది అని ఒక కామెంట్ చేయడం జరిగింది. ప్రభుత్వం నుంచి కావచ్చు, లేదా అధికారుల నుంచి త్వరగా రియాక్ట్ అయి ఉంటే ఇంత జరిగి ఉండేది కాదు, ఇంత ప్రమాదం జరిగి ఉండేది కాదు, సరైన ఎక్విప్మెంట్ కూడా లేదు పరిధించిన దగ్గర అని కామెంట్స్ కూడా చేయడం జరిగింది. దానిపైన పొన్నం ప్రభాకర్ కూడా మంత్రి ప్రభుత్వం తరపు నుంచి ఆయన ఘటనా స్థలికి వెళ్లి మాట్లాడడం, ఘటన ఎక్కడైతే జరిగిందో ఆ ప్రాంతం మొత్తం కూడా ఆయన పరిశీలించారు, అధికారులు మొత్తం వివరించారు. బట్ ఆయన కూడా చాలా పాయింట్అవుట్ గా ఏం చెప్తున్నారంటే ఇది ప్రభుత్వం కావచ్చు, అధికారులు కావచ్చు సక్రమంగానే పనిచేశారు, సక్రమంగానే విధులు నిర్వర్తించారు, కానీ దీన్ని రాజకీయం చేయొద్దు అని ఒక కామెంట్ చేయడం జరిగింది. ఇందులో ఎలాంటి లోపం నిర్లక్ష్యం లేదు అని చెప్తుంటారు. ఇది జరిగితే ఏదైనా షార్ట్ సర్క్యూట్ లేదంటే ఏదైనా గ్యాస్ కంప్రెసర్ పేలి అయి ఉండి ప్రమాదం జరిగి ఉండొచ్చు, కానీ ఇక్కడ ప్రభుత్వాలు నిర్లక్ష్యం ఉండదని లేదని ఒకవేళ దాని విషయం గురించి అంటే ఇప్పుడు
ఈ విధంగా 17 మంది చనిపోయిన ఘటనలో ఇప్పుడు ఈ సమయంలో ఆ విధంగా మాట్లాడడం సరికాదనే ఒక కామెంట్ కూడా చేయడం జరిగింది. మరోవైపు ఘటనపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకి 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మరోవైపు ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు కూడా స్పందించడం జరిగింది. బాధితులందరూ మృతుల కుటుంబాలని ప్రభుత్వాలు ఆదుకోవాల్సిన అవసరం ఉందని, అట్ ది సేమ్ టైం వారికి చనిపోయిన వారి కుటుంబాలకు పరిహారం అందించడం పాటుగా వారి ఆత్మకు శాంతి కలగాలంటూ ఆయన కూడా స్పందించడం జరిగింది. మృతుల్లో 3 చిన్నారులు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇప్పటివరకు మిగిలిన వారు మహిళలు, పురుషులు ఆల్మోస్ట్ మొత్తం సంఖ్య 17కు చేరింది. దీని సంఖ్య మరింత పెరిగి ఉండొచ్చు అని కూడా అంటున్నారు. సరైన టైం స్పందించి ఉంటే ఇటువంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు, ఫైర్ సిబ్బంది దగ్గర ఎక్విప్మెంట్ లేదు అని ఏదైతే పాయింట్స్ చేస్తున్నారో కిషన్ రెడ్డి చేశారో దాని మీద రాజకీయ దుమారం రేగుతుంది. అట్ ది సేమ్ టైం బీఆర్ఎస్ నుంచి ఏదైతే ప్రధాన ప్రతిపక్షంగా ఉందో బీఆర్ఎస్ కూడా కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. హరీష్ రావు ప్రభుత్వ నిర్లక్ష్యానికి సామాన్యులు బలైపోయారు, సరైన ప్రమాణాలు పట్టించుకోలేదు దాని ఘటనని, అంటే ప్రమాదం జరిగిన సమయంలో అంత యాక్టివ్ గా స్పందించలేదు అనే ఒక పాయింట్ ఆయన కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా ఒకటైతే ఇది ఈ అగ్ని ప్రమాద ఘటన మాత్రం పొలిటికల్ ట్విస్ట్ తీసుకుందని చెప్పాలి. బట్ యాక్చువల్ రీజన్ మాత్రం ఏంటి అనేది ఇప్పటికీ అధికారులు నిర్ధారించలేదు. బట్ స్టిల్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఆల్మోస్ట్ అంటే అందరినీ తీసుకొచ్చేసాం, అంతా ఖాళీ అయిపోయింది. బట్ అక్కడ ఏదైతే ఫైర్ డీజీ కావచ్చు, నాగిరెడ్డి కావచ్చు, లేదంటే మిగతా ఇతర ఉన్నతాధికారులు, పోలీసులు అంతా కూడా వచ్చి అక్కడ ఉన్న విషయాలు మొత్తం కూడా కేసు ఇన్వెస్టిగేషన్ ని కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం, అట్ ది సేమ్ దాని గురించి ఘటన గురించి ఆయన అధికారులని ఫోన్ లో కలుపుకోవడం, బాధితుల కుటుంబాలందరినీ కూడా ఆదుకోవడంతో పాటుగా ఎవరైతే సివియర్ గా గాయపడ్డారో వారందరినీ కూడా మెరుగైన వైద్యం అందించాలని చెప్పి ఒక కామెంట్ కూడా ఆయన చేయడం జరిగింది. ఇక కాసేపట్లో ఆసుపత్రి దగ్గర ఎక్కడైతే మృతదేహాలు ఉన్నాయో, జరిపినటువంటి వ్యక్తులు ఉన్నారో వారి మృతదేహాలకు పోస్ట్ మార్టం కాసేపటి జరగనుంది. అంటే ఇందులో ఒకే కుటుంబం చెందిన వారు కూడా ఎక్కువ మంది ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తం చనిపోయిన 17 మంది ఒక కుటుంబం కాకపోయినప్పుడు కూడా మెజారిటీ అంటే చనిపోయిన వ్యక్తులు ఒక కుటుంబ సభ్యులు ఎక్కువ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా చాలా వ్యాలిడ్ కాబోతుంది. అంటే ఆ సమయంలో దట్టమైన పొగ వల్ల ఊపిరాడి చనిపోయారా, లేదంటే మంటల్లో పూర్తిగా కాలిపోయి చనిపోయారా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, నిద్రలోనే ఇది జరిగిందా, కొంతమంది నిద్రలో కూడా చనిపోయారని తెలుస్తూ ఉంది. సో ఓవరాల్ గా ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఒక కీ ఆస్పెక్ట్ గా మారబోతుంది. ఎందుకంటే ఇంత పెద్ద ఇన్సిడెంట్ రీసెంట్ గా మనకి ఒక 6 months బ్యాక్ ఒక నాంపల్లి దగ్గరలో ఉన్నట్టు ఒక బిల్డింగ్ లో జరిగింది. అప్పుడు కూడా చాలా రెస్క్యూ ఆపరేషన్ చాలా కష్టతరంగా మారి ఒకరిద్దరు మృతదేహం అట్లా కంటికి కనిపించకుండా పోయి అసలు అడ్రస్ లేకుండా పోయింది, గల్లంతా అయింది అని కూడా వచ్చాయి. సో అటువంటి ఆ ఇన్సిడెంట్ తర్వాత ఆల్మోస్ట్ 6 నెలల తర్వాత ఇంత పెద్ద స్థాయిలో ఆల్మోస్ట్ 17 మంది చనిపోయి అంత పెద్ద ఇన్సిడెంట్ ఇప్పుడు జరిగిందిగా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఓవరాల్ గా ఇన్సిడెంట్ అయితే కొంత పొలిటికల్ టర్న్ తీసుకోవడంతో పాటుగా అసలు ఎవరు తప్పు వల్ల ఎవరు బలైపోయారు అనేది ఇక్కడ పాయింట్ రైజ్ అవుతూ ఉంది. ప్రభుత్వ నిర్లక్ష్యం ఉందని కొంతమంది విపక్షాలు చెప్తూ ఉండటం, ప్రభుత్వం మాత్రం అటువంటిది ఏం లేదు, సరైన సమయంలోనే స్పందించా అని ప్రభుత్వం సంబంధించిన వ్యక్తులు, మంత్రి బలం కావచ్చు లేదంటే ఇతర అధికారులు చెప్పడం కానీ కొంత ఇది పొలిటికల్ గేమ్ గా మారింది. బట్ ఆ బిల్డింగ్ సంబంధించి ఆ ఏరియా మొత్తం కూడా చాలా కంజెస్టెడ్ గా ఉంటుంది, నేరో రోడ్స్ ఉంటాయి, బిల్డింగ్ పక్కనే పెద్ద పెద్ద భవంతులు నిర్మిస్తూ ఉంటారు. ఆ ఏరియా మొత్తం కూడా అట్లా ఏమాత్రం గ్యాప్ లేకుండా బిల్డింగ్ ఎక్సెప్ట్ రోడ్లు మినహాయించి చిన్న గ్యాప్ ఉన్నా సరే కూడా అక్కడ ఏదో ఒక కన్స్ట్రక్షన్ జరిగేలాగా ఏదైతే బడ్డీ కొట్టు ఉండేలాగా అట్లా చాలా నారో మైండెడ్ గా జస్టెడ్ గా కంజెస్టెడ్ గా ఉంటున్న పరిస్థితి ఉంటుంది. సో ఇక్కడ అగ్ని ప్రమాదానికి సంబంధించి బిల్డింగ్ నిర్మాణ సమయంలో అగ్ని ప్రమాణాలు పాటించారా లేదా, ఏదైనా ఇన్సిడెంట్ జరిగి బయటికి వచ్చే పరిస్థితి ఉందా లేదా ఆ భవంతు నుంచి అనే అంశాలపైనే ఫైర్ సేఫ్టీ అధికారులు క్లియర్ కట్ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాన్ని బట్టి కూడా విచారణలో భాగంగా అదే కీలకం కాబోతుంది. భవంతు నిర్మాణం, ఆ భవన కన్స్ట్రక్షన్ ఏ విధంగా జరిగింది, దానికి ఫైర్ ఎగ్జిట్ ప్రమాణాలు పాటించారా లేదా అనేది కూడా చాలా వ్యాలిడ్ పాయింట్ కాబోతుంది మనస. ఓకే, అంటే దీనికి సంబంధించి ప్రభుత్వ నిర్లక్ష్యం అనుకోవాలా, ఇక ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు ప్రభుత్వం నుండి? ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒక డ్యామేజ్ జరిగిన తర్వాత ముందు అధికార విపక్షాల మధ్య ఫస్ట్ ఎలా జరిగింది ఏంటని జరిగిందని కొనుక్కుంటుంటారు. తర్వాత
జనరల్ గా ఈ మీ వల్ల అంటే మీ వల్ల జరిగింది, మీ గత ప్రభుత్వంలో మీరు అడ్డగోలుగా అనుమతులు ఇచ్చారని ఒకళ్ళంటే వీళ్ళేమో లేదు మీ నిర్లక్ష్యం వల్ల స్పందించుకోవడం వల్ల జరిగిందని విపక్షం ఈ విధంగా జనరల్ గా కామన్ జరుగుతుంటుంది. బట్ ఎట్ ది సేమ్ టైం ఇన్సిడెంట్ జరిగిన ప్రతిసారి కూడా ఏదో ఒక కామెంట్ చేయడం, ఏదో ఒక విధంగా స్టేట్మెంట్ ఇవ్వడం, నష్టపరిహారమో లేదంటే ఇంకేదైనా సాయం చేసి పక్కకి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. బట్ ఇది మున్ముందు ఇటువంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండాలంటే ఇది ఒక స్టడీ కేసుగా తీసుకుని ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేయటం, లేదంటే కొంత ఒక 4-5 సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసి ఏ నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది, ముందు ఇవి జరగకుండా. నిజానికి గతంలో 6 months బ్యాక్ నాంపల్లి జరిగిన ఇన్సిడెంట్ అప్పుడు ఆ సమయంలో కూడా ఒక కమిటీ వేశారు. అసలు ఏం జరిగింది, ఈ ప్రమాదానికి కారణం ఏంటనేది కమిటీ ఒక నివేదిక ఇచ్చింది. దాన్ని ఇంప్లిమెంట్ చేశారా లేదా అనేది సెకండరీ. బట్ సేమ్ అలాంటి సంఘటనే పునరావృతం అవడం పైన ఇప్పుడంతా కూడా చర్చ కొనసాగుతుంది. అంటే గతంలో జరిగిన అనుభవాలు మనకి పాఠాలు నేర్పినప్పుడు కూడా ఇప్పటికీ మారలేదా అనే ప్రశ్నలు అయితే ఉత్పన్నం అవుతున్నాయి. ఓవరాల్ గా తప్పు ఎవరు చేసినప్పుడు కూడా చనిపోయింది మాత్రం అమాయక ప్రాణాలు. వాళ్ళు 17 మంది చనిపోవడం అంటే చాలా పెద్ద ప్రమాద ఘటనగా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. పెద్ద ప్రమాద ఘటన. ఆ బాధ్యులు ఎవరు, ఇప్పుడు ఆ అంతమంది ప్రాణాలు ఒకేసారి పోవడానికి కారణం ఎవరు అనే దాని మీద ఇప్పుడు అంతా కూడా ఆసక్తికర చర్చ కొనసాగుతుంది. బట్ ఇక్కడ మరోవైపు నుంచి పొలిటికల్ గేమ్ అయితే కొనసాగుతూనే ఉంది. బట్ యాక్చువల్ టు బి హానెస్ట్ గా ఏం జరిగింది, ఎగ్జాక్ట్ పాయింట్ ఏంటి, రూట్ కాజ్ ఏంటి ప్రమాదానికి అనేది మాత్రం ఇప్పుడు తెలియాల్సిన అవసరం ఉంది. దానికి విచారణలో ఎటువంటి అంశాలు తెరపైకి వస్తాయి, ఎలాంటి అంశాలని విచారణ అధికారులు బయటికి తీసుకొస్తారు అనేది ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ గా మారింది మనసు. ఓకే, థ్యాంక్ యూ వెంకట్. హైదరాబాద్ పాత బస్తీలో జరిగిన ఘోర అగ్ని ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. మీర్ చౌక్లో ఉన్న గుల్జార్ హౌస్లోని ఒక భవనం మొదటి అంతస్తులో జరిగిన అగ్ని ప్రమాదంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కృష్ణ పెరల్స్, మోదీ పెరల్స్ షాప్లో ఏసీ కంప్రెషన్ బ్లాస్ట్ అవ్వడంతో ఈ ప్రమాదం జరిగింది. మంటలు దాని వెనుకే ఉన్న ఇంట్లోకి వ్యాపించడంతో నిద్రలోనే 3 మృతి చెందారు. కొందరికి ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.